గని దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి. సాధారణంగా రోగనిరోధక శక్తిని పెంచడం నుండి జీర్ణక్రియ, రక్తపోటు నియంత్రణ, మెదడు ఆరోగ్యం, లైంగిక సమస్యల వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కారణంగా పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా దానిమ్మను మితంగా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు దీన్ని తినే ముందు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎలర్జీ సమస్యలున్నవారు దానిమ్మలో ఉండే కొన్ని ప్రోటీన్లకు శరీరం అతిగా స్పందించడం వల్ల ఎలర్జీ ఉన్నవారు దీన్ని అస్సలు తినకూడదు. ఇది ఎలర్జీని పెంచి చర్మంపై ఎరుపు దద్దుర్లు, దురద, వాపు వంటివి కలిగిస్తుంది. పీచు లేదా యాపిల్ వంటి పండ్లకు ఇప్పటికే ఎలర్జీ ఉన్న వారికి దానిమ్మ వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ. దానిమ్మ తిన్న తర్వాత ఎలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. దానిమ్మలోని శీతల ప్రభావం రక్త ప్రసరణను నెమ్మదిస్తుంది. ఇది రక్తపోటును మరింత తగ్గించవచ్చు. లో బీపీ సమస్యతో బాధపడుతున్న వారు దానిమ్మ తినకుండా ఉండడం మంచిది. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారికి దానిమ్మ హానికరం కావచ్చు. దీని శీతల స్వభావం ఆహారం కావడం వల్ల శరీరం జీర్ణ కాకుండా నిరోధిస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. దానిమ్మ శీతల స్వభావం కారణంగా జలుబు, దగ్గు ఉన్న వారు దూరంగా ఉండాలి. ఇది జలుబు, దగ్గును పెంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని కూడా పెంచదు. వైద్యులు శస్త్రచికిత్సకు కనీసం 2 వారాల ముందు దానిమ్మ తినకుండా ఉండమని సిఫారసు చేస్తారు. దానిమ్మ రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రభావితం చేయవచ్చు. శస్త్రచికిత్స సమయంలో అది రక్తస్రావానికి దారితీస్తుంది. దానిమ్మలో జీర్ణక్రియకు మంచి ఫైబర్ ఉన్నప్పటికీ కడుపు సమస్యలున్న వారు దీన్ని ఎక్కువగా తినడం మానుకోవాలి. దీనిలోని టానిన్స్లు కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం లేదా డయేరియా వంటి సమస్యలను కలిగిస్తాయి. ఉదయం పూట దానిమ్మ తినడం చాలా ప్రయోజనకరం. దీన్ని అల్పాహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. రోజంతా ఎనర్జీతో ఉండవచ్చు.